Hello students, welcome to Sri Academy. Nenu Fanindra, I am the director of Sri Academy Coaching Center. Here in this video, I am here to say about ESET మ్యాథమెటిక్స్ గురించి మీకు చెప్పడం కోసము ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాం. ESET ఇప్పుడు ప్రజెంట్ ఈసెట్ ఎగ్జామ్ అనేది ఉంది. మనకి ఈసెట్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలి అంటే, మంచి ర్యాంక్ రావాలంటే మ్యాథమెటిక్స్ టాపిక్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈ మ్యాథమెటిక్స్లో వచ్చే మార్క్స్ని బేస్ చేసుకొని మీ ఈసెట్ ర్యాంక్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాము. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎలా ఈసెట్లో 50 మార్క్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకి టోటల్ 50/50 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈ 50 మార్క్స్కి ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేస్తే స్కోరింగ్ అనేది పెరుగుతుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో ఈసెట్కి సంబంధించిన సిలబస్కి, ఈసెట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్తో పాటు ఎలా వెయిటేజ్ ఉంది అండ్ ఆల్సో ర్యాంక్ రావాలంటే ఎలాంటి మార్క్స్ తెచ్చుకుంటే మీకు ర్యాంక్స్తో పాటు అంటే జనరలైజ్డ్ ర్యాంక్ని బేస్ చేసుకుని 1000 లోపు ర్యాంక్ రావాలి అంటే మ్యాథమెటిక్స్ ఏ విధంగా ప్లే చేస్తుంది, రోల్ ఏ విధంగా ప్లే చేస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మనం డిస్కస్ చేద్దాము. వితౌట్ వెయిటింగ్ విల్ మూవ్ టు అవర్ వీడియో. అయితే యాక్చువల్లీ ఈసెట్కి సంబంధించిన ప్రిపరేషన్కి సంబంధించి ఇప్పుడు మీరు ఈసెట్ అప్లై చేసే తెలంగాణలో ఈసెట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈసెట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ ఆల్సో డేట్స్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, దీనిలో కూడా చూద్దాం. దాంతోపాటు సిలబస్ కూడా చూద్దాం. ఏపీది తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న సిలబస్ మనం డిస్కస్ చేద్దాము. రైటా? గుడ్. అంటే మీ స్కోర్ రావాలి అంటే మీరు ఏ విధానికి ప్రిపరేషన్ ప్లాన్ చేస్తే బాగుంటుంది ఇప్పుడున్న టైంలో అంటే ఇండైరెక్ట్లీ మనకి ఈసెట్ ఎగ్జామ్ కంటే ముందున్న టైంలో ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. రైట్ బిఫోర్ దాట్ తెలంగాణకు సంబంధించి ఈసెట్ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ డేట్స్ వచ్చినాయి, సైట్లో కూడా ఓపెన్ అయింది. మనము దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూద్దాం. అయితే ఈసెట్కి సంబంధించి తెలంగాణ ఈసెట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ డేట్ వచ్చేసి May 15th రోజు ఉంది. ఒకటే సెషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అది 9 o'clock to 12 o'clock. అండ్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ కంటే ముందు కూడా ఇన్స్ట్రక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము నెంబర్ ఆఫ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాము. ఏ విధంగా ప్రిపేర్ కావచ్చు అన్నది ఫ్యూచర్ వీడియోస్లో కూడా చెప్దాము. అయితే 1 సెషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది 9 o'clock to 2 o'clock టైంలో. అన్ని బ్రాంచెస్ వాళ్ళకి ఒకటే సెషన్తో. ఈ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి మీకు ఇక్కడ SC ST స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 500 ఉంటుంది. అదర్ స్టూడెంట్స్ ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, వాళ్ళందరికీ 900 రూపీస్ ఉంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మీరు అప్లై చేసుకోండి. ఆల్రెడీ అప్లికేషన్ డేట్స్ అనేవి ఇప్పుడు 9th నుంచి వెళ్ళి మీరు అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. February 9th నుంచి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. బీ కేర్ఫుల్. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు సర్టిఫికేట్ బేస్ చేసుకొని, క్యాస్ట్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు ఫీజు అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది చూసుకోండి. 9th నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ డేట్స్, ఒకవేళ మీరు మర్చిపోయినట్టయితే ఇక్కడ వితౌట్ లేట్ ఫీ అంటే April 18th వరకు మనకి టైం ఉంది. April 18th లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. ఈసెట్ అప్లై ఎలా చేయాలి, స్టెప్ ఏంటిది, స్టెప్ బై స్టెప్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒక వీడియోతో మేము ముందటికి వస్తాము. ఓకే, ఆ వీడియోలో కూడా ఈసెట్ ఎట్లా అప్లై చేయాలనో మనం చెప్దాము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. బట్ మనం ఈ వీడియోలో మనం కాన్సన్ట్రేషన్ చేసేది ఏంటంటే ఈసెట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ టాపిక్లో ఏ విధంగా ప్రిపేర్ కావాలి. బిఫోర్ దట్ ఇక్కడ డేట్స్ అనేటివి ఇవన్నీ ఇంపార్టెంట్. ఇది మీరు వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీకు చెక్ చేస్తే వస్తుంది. ఇది ఫీ అప్ టు ఇక్కడ ఛాయిస్ ఏంటంటే May 8th వరకు ఉంటుంది ఛాయిస్ విత్ లేట్ ఫీ. ఓకే, కాబట్టి బీ కేర్ఫుల్, డూ ఇట్. అంటే 12th May వరకు కూడా మనం అప్లై చేయొచ్చు. 8 అనేది లాస్ట్ 5000 వరకు, 12th బిఫోర్. దాని తర్వాత వన్స్ ఆల్ టికెట్ జనరేట్ అయిందంటే మీరు అప్లై చేయడానికి పాసిబుల్ ఉంది. బీ కేర్ఫుల్. మీకు అక్కడ ఒక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే ఈసెట్కి సంబంధించి అండ్ ఇక్కడ 2 వేస్లో అంటే ఈసెట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ అవుతారు. ఎక్కడికి వెళ్ళి మీరు ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఈసెట్కి అప్లై చేయమని ఒక మీ సేవా సెంటర్కో లేకపోతే ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి వెళ్ళినట్టయితే మీకు ఈసెట్తో పాటు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ అంటే ఎంసెట్ కూడా ఉంటుంది. అది ఈఏపీ సెట్ అంటారు. ఈఏపీ సెట్కి ఈసెట్కి కన్ఫ్యూజన్ లేకుండా మీరు అప్లై చేసుకునేటప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్లై చేసుకోండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ప్రీవియస్గా ఒక స్టూడెంట్ ఈసెట్ అప్లై చేసే ప్లేస్లో ఎంసెట్ కూడా అప్లై చేయడం జరిగింది. కాబట్టి మీరు
కేర్ఫుల్గా ఉండండి. ఈ సెట్ సైట్ కూడా మనం చూపెడతాము. బిఫోర్ దట్ రైట్, ఏపీ ఈ సెట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా, అంటే ఏపీలో ఈ సెట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఏపీ ఈ సెట్ ఎగ్జామ్ రాయడానికి కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటారు, వాళ్ళకైనా సరే. అండ్ ఏపీ స్టూడెంట్స్ కూడా తెలంగాణ ఈ సెట్ కూడా ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళకైనా సరే. ఏపీకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 23 ఉంది. అయితే తెలంగాణలో ఎగ్జామ్ డేట్ వచ్చేసి 15th May, అంటే బిఫోర్ దిస్ వన్ ఓన్లీ ఏపీ ఈ సెట్ ఎగ్జామ్ ఉంది. ఒకవేళ తెలంగాణ ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఒకవేళ 23rd అంటే మీరు ఏపీ ఈ సెట్ కూడా అప్లై చేస్తే 23rd ముందే ఈ సెట్ ఎగ్జామ్ అయిపోద్ది, కాబట్టి మీకు ఒక మార్క్ టెస్ట్ లాగా యూజ్ అవుతుంది, దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్ కూడా, ఏపీ స్టూడెంట్కి ఎగ్జామ్ వచ్చేసి 23rd ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వీళ్ళకి. ఓకే, మనకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 3rd వచ్చేసింది, స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆల్రెడీ 4th నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓకే, విల్ సీ వన్స్ వెబ్సైట్ కూడా మీకు చూపెడుతున్నా, కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది మీరు వెబ్సైట్, ఇది తెలంగాణ ఈ సెట్కి సంబంధించిన వెబ్సైట్. ఓకే రైట్, ఇది తెలంగాణ ఈ సెట్కి సంబంధించిన వెబ్సైట్. ఇక చూడండి, ఈ వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి eset.tgche.in. ఇది వెబ్సైట్ ఆర్డర్. ఈ అడ్రస్కి వెళ్తే మీరు డైరెక్ట్గా గూగుల్లో కూడా TGESET 2020 సెట్ ఆల్రెడీ వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది, కాబట్టి ఇక్కడ మీకు చెక్ చేస్తే ఇక్కడ సిలబస్ కూడా మనకి ఇక్కడ ప్లేస్ చేసి ఉంటుంది. ఇక్కడ ట్యాబ్స్ ఉంటాయి, మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే ఇవి స్టెప్స్. అప్లికేషన్ పేమెంట్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ యూ కెన్ టేక్ ద ప్రింట్అవుట్. అండ్ ఇక్కడ సిలబస్ కూడా మనకి ప్లేస్ చేసి ఉంది. ఈ సిలబస్ మీరు గో త్రూ విత్ దట్ సిలబస్. ఓకే, మనం ఇక్కడ ఒకసారి చూద్దాము, అంటే మీకు సిలబస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన అప్లికేషన్లో కూడా ఈ సిలబస్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఏ బ్రాంచ్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఆ బ్రాంచ్కి సంబంధించిన సిలబస్ అనేది మీరు గో త్రూ విత్ దాట్. అండ్ ఆల్సో ఏపీ ఈ సెట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఏపీ ఈ సెట్కి అంటే ఇది వెబ్సైట్. ఓకే, ఏపీ ఈ సెట్ 2026 అంటే వెబ్సైట్ వెళ్తుంది, ఇలా ఉంటుంది వెబ్సైట్. అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయింది, కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని ఉంది. అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి, అండ్ మీ స్టేటస్ చెక్ చేసుకున్నాక దాన్ని బేస్ చేసుకుని అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఈ అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలి, ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుంది కూడా మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం. రైట్, లెట్స్ మూవ్ టు అవర్ సెషన్. రైట్, బిఫోర్ అంటే ఈ సెట్కి సంబంధించి ఏదైతే ప్రిపరేషన్ ఉందో, అంటే ఇక్కడ మనం ఈ సెట్ సిలబస్ ఓవర్వ్యూ ఇచ్చినాం. తెలంగాణ స్టూడెంట్ 2 types ఆఫ్ స్టూడెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం, తెలంగాణ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం, అండ్ ఏపీ ఈ సెట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. ఈ సెట్ మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ వస్తే రైట్, ఏపీ స్టూడెంట్స్కి ఈ 2 టాపిక్స్ అనేటి, ఈ 2 టాపిక్స్ అనేటి అవైలబుల్గా ఉండవు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 4 year సిరీస్. రైట్, ఈ 6 టాపిక్స్ ఉంటాయి. యూనిట్ వైజ్ మన మార్క్స్ ఏముంటాయి అంటే డీటెయిల్గా ఈ యూనిట్స్లో, అంటే మీ ఈ సెట్ సిలబస్ ఇట్లా యూనిట్ వైజ్ ఉంటుంది. ఈ యూనిట్ వైజ్లో డీటెయిల్గా ఏముంటాయి అనేది కూడా మనం చెక్ చేద్దాం. దీస్ ఆర్ ద ఇక్కడ ఏపీ స్టూడెంట్స్ కోసం అయితే 6 యూనిట్స్ ఉంటాయి, తెలంగాణ స్టూడెంట్స్ కోసం అయితే 8 యూనిట్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా మనము ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ బేస్ చేసుకొని, అంటే 2025 కావచ్చు, 24 కావచ్చు, 23 కావచ్చు, అందులో ఎలా వచ్చాయి బిట్స్, ఒక్కొక్క యూనిట్ నుంచి ఎన్ని బిట్స్ వచ్చినాయి, ఎన్ని బిట్స్ వస్తే మనకు పాసిబిలిటీ ఒక్కొక్క యూనిట్ నుంచి ఏ విధంగా వచ్చేవి ఉంటాయి, టాపిక్స్ ఏముంటాయి, మీ ప్రిపరేషన్కి ఏ విధంగా యూజ్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నా, ఇది దీస్ ఆర్ ద సిలబస్ ఇన్ ఈ సెట్, దట్ టు బోత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. రైట్, ఫస్ట్ యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే వెరీ ఈజీ టాపిక్, బేసిక్ టాపిక్, ఫండమెంటల్ టాపిక్. కంపల్సరీ మీ ప్రిపరేషన్లో ఏవైతే ఫండమెంటల్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా మర్చిపోకుండా మీరు నేర్చుకోవాలి. ఇవి నెక్స్ట్ ఫ్యూచర్ లైఫ్కి యూజ్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ యూనిట్ వచ్చేసి మ్యాట్రిసెస్. లాస్ట్ మీకు ఈ విధంగా వచ్చింది 25లో, 24లో, 23లో, 22 అంటే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అనేది మనకి ఎగ్జిస్ట్ అయింది తెలంగాణలో. రైట్, ఇప్పుడు ఏపీలో మాత్రం 2 షిఫ్ట్స్లో ఎగ్జామ్ కన్నా, ఇంతకుముందు స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం తెలంగాణలో ఒకటే షిఫ్ట్లో కండక్ట్ చేస్తున్నారని. లాస్ట్ 3 years ఒకటే షిఫ్ట్లో అయింది, అంతకంటే ముందు 2 షిఫ్ట్స్లో ఉన్నాయి. ఈ అన్నిట్లలో ఈ ఫస్ట్ యూనిట్ నుంచి వెళ్ళి తెలంగాణ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే నియర్లీ 6 మార్క్స్ వచ్చినాయి. ఓకే, ఇది తెలంగాణ స్టూడెంట్స్కి వచ్చిన ఈ సెట్లో ఫస్ట్ యూనిట్ మ్యాట్రిసెస్, పార్షల్ ఫ్రాక్షన్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది లాగార్థం అని ఉంది, ఇది ఏపీ స్టూడెంట్స్కి ఉండవు, ఓన్లీ మ్యాట్రిసెస్, పార్షల్ ఫ్రాక్షన్సే ఉంటాయి. అందుకే ఇక్కడ డిస్ప్లే చేస్తాను. రైట్, ఇక్కడ నుంచి వెళ్ళి ఏపీ స్టూడెంట్స్కి జనరలైజ్డ్గా వీ కెన్ సే 7 మార్క్స్.
ఓకే రైట్. నెక్స్ట్ మూవ్ టు ఇంకో యూనిట్. అంటే ఇక్కడ మ్యాట్రిసెస్లో ఏమేమి ఉంటాయి, టాపిక్స్ ఏమేమి ఉంటాయి అన్నప్పుడు ఇక్కడ మేజర్గా వెరీ ఫండమెంటల్ బేసిక్స్ ఉంటాయి. ఇక్కడ పార్షల్ ఫ్రాక్షన్ అనే టాపిక్ ఉంది. ఈ పార్షల్ ఫ్రాక్షన్ అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా మీకు 1 to 2 మార్క్స్ వస్తాయి. అండ్ లాగార్థం నుంచి 1 మార్క్స్ వస్తాయి తెలంగాణ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఈ 2 టాపిక్స్ నుంచి మీకు 1 మార్క్స్ వస్తాయి. రిమైనింగ్ టాపిక్స్ నుంచి 4 మార్క్స్ వస్తాయి. మేజర్గా మ్యాట్రిసెస్లో కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. మ్యాట్రిసెస్లో 6 మార్క్స్ వస్తాయి అనుకున్నాం. ఈ 6 మార్క్స్ రావాలి అంటే మనం ఏం చదవాలి? మ్యాట్రిసెస్ అన్న టాపిక్ బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్వర్స్ మ్యాట్రిక్స్ నుంచి కంపల్సరీ అడ్జెంట్ మ్యాట్రిక్స్ కావచ్చు, ఇన్వర్స్ మ్యాట్రిక్స్ నుంచి కావచ్చు ఒక క్వశ్చన్ వస్తుంది. డిటర్మినెంట్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. డిటర్మినెంట్ ఒక క్వశ్చన్, ఇన్వర్స్ మ్యాట్రిక్స్ నుంచి ఒక క్వశ్చన్ అండ్ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి ఒక క్వశ్చన్. ఇట్లా 4 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్ ఫిక్స్డ్గా వస్తాయి. కంపల్సరీ డిటర్మినెంట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇన్వర్స్ అండ్ అడ్జెంట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తాయి. అయిపోయినాయా 3 మార్క్స్ కంపల్సరీ. అవిటికే టాపిక్స్ ఎలా ఆన్సర్ చేస్తున్నామో చెక్ చేసుకుంటే సరిపోతుంది. మీ ప్రిపరేషన్కి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అనలైజ్ చేసి మీరు డిస్కస్ చేస్తే ఈజీగా వస్తుంది. అండ్ పార్షల్ ఫ్రాక్షన్స్ అండ్ మీ పార్షల్ ఫ్రాక్షన్ సంబంధించి కూడా అంటే ఈ 1 మార్క్ తెచ్చుకోవడం ఈజీ. మన యూట్యూబ్ ఛానల్లో పార్షల్ ఫ్రాక్షన్ టాపిక్, నేను చెప్పిన టాపిక్ ఫుల్ వీడియో అనేది ఎగ్జిస్ట్ అయింది. ప్రీవియస్ బిట్స్తో పాటు మన ప్లేలిస్ట్లో పార్షల్ ఫ్రాక్షన్స్ అనేది టాపిక్ ఉంటుంది. ఈ టాపిక్ చూస్తే కంపల్సరీ మీకు 1 మార్క్ వస్తుంది. ఓకే రైట్. లెట్స్ ఇంకో యూనిట్కి వెళ్తే సెకండ్ యూనిట్ ట్రిగ్నామెట్రీ. మెయిన్ బేసిక్ సమ్ ఫండమెంటల్స్ అంటే ఫార్ములాస్ ఉంటాయి. ఈ ట్రిగ్నామెట్రీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఉన్న ఏదైతే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కావచ్చు, మల్టిపుల్ సబ్ మల్టిపుల్ ట్రయాంగిల్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ ప్రాపర్టీస్ అండ్ సొల్యూషన్స్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ఈ అన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మన తెలంగాణలో మోస్ట్ ఆఫ్ టైమ్ 6 to 8 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి విల్ రీడ్ యాజ్ ఇన్ తెలంగాణ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 6 క్వశ్చన్స్ రైట్. బట్ మేజర్ టాపిక్ ఫర్ ఏపీ స్టూడెంట్స్ కంపల్సరీ ఈ యూనిట్స్ మేజర్గా మీకు రేపొద్దున మంచి ర్యాంక్ రావడానికి టాపిక్ 100% ఏపీ స్టూడెంట్స్కి మాత్రం 100% ప్లస్ అవుతుంది. ఎందుకు అంటే మేజర్ వెయిటేజ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్లో. చూడండి ప్రీవియస్గా 3 ఇయర్స్లో అంటే 6 పేపర్స్లో చూస్తే ఖచ్చితంగా 12 మార్క్స్ వచ్చినాయి. కాబట్టి ఏపీ స్టూడెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా చదవాల్సిన టాపిక్. ఈ టాపిక్ నుంచి వెళ్ళి మనకి 12 బిట్స్ వస్తాయి. కాబట్టి 12 బిట్స్లో మీరు 50% సక్సెస్ అయినా మీకు మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే రైట్. కమింగ్ టు వెరీ ఈజీ టాపిక్ జామెట్రీ. ఓకే మ్యాథమెటిక్స్లో ఏదైనా ఈజీ టాపిక్ ఉంది అంటే అది జామెట్రీ. ఆ జామెట్రీలో ఏమేమి ఉంటాయి టాపిక్స్? స్ట్రెయిట్ లైన్లు, సర్కిల్స్, హైపర్బోలా, పారాబోలా, ఎలిప్స్. ఇంతే. ఈ 5 యూనిట్స్లో కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి క్వశ్చన్ వస్తాయి. అట్లా మన తెలంగాణ నుంచి 1 ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ నెంబర్ ఆఫ్ బిట్స్ వచ్చినాయి. బిఫోర్ దట్ ఇండైరెక్ట్లీ వీ కెన్ ట్రీట్ దట్ ఈస్ 5 మార్క్స్ వి విల్ get in our Telangana paper right. Andhra Pradesh only same marks వచ్చినాయి. బట్ 6 మార్క్స్ విల్ టేక్ యాజ్ అ జనరల్ రైట్ ప్రీవియస్ పేపర్స్. అందుకే డిస్ప్లే చేస్తున్నా, మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ అనలైజేషన్ బేస్ చేసుకొని మీకు వెయిటేజ్ ప్రాపర్గా అర్థమైతే ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే నేను మీకు టాపిక్ వైజ్ వెయిటేజ్ అనేది ఇంప్లిమెంట్ చేసిన. ర్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా చదివితే మనకు సక్సెస్ అవుతారనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడుకుందాం రైట్. ఇక్కడ డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్స్ ఇస్ ఆల్సో మేజర్ టాపిక్. క్యాలిక్యులస్లో ఫస్ట్ టాపిక్. ఇక్కడ మనకి యూనిట్ నేమ్ డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ లిమిట్స్ ఉంటుంది. లిమిట్స్ తర్వాత డిఫరెన్షియేషన్ ఉంటుంది. డిఫరెన్షియేషన్ తర్వాత పార్షియల్ డిఫరెన్షియేషన్, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఉంటాయి. ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. మేజర్గా ఇక్కడ మీకు డిఫరెన్షియేషన్ టాపిక్, ఎందుకంటే లిమిట్స్ కూడా ఉంది కాబట్టి రైట్. ఇక్కడ మనం నియర్లీ ఐ కెన్ సీ 8 మార్క్స్ ఆర్ గోయింగ్ టు బి గెట్ ఇన్ యువర్ పేపర్, దట్ ఈస్ తెలంగాణ పేపర్ రైట్. ఏపీ ద మేజర్ టాపిక్. ఇక్కడ కూడా వెయిటేజ్ చాలా ఉంటుంది. ఐఎమ్ గివింగ్ యూ ఇస్ జనరలైజ్డ్, దట్ ఈస్ 9 to 10 మార్క్స్. ఐ కెన్ ట్రీట్ 9 మార్క్స్. వై? బికాస్ వేరే టాపిక్ కూడా అంటే ఏపీ స్టూడెంట్స్కి వచ్చే 1 more మేజర్ టాపిక్. ఇక్కడ నుంచి వెళ్ళి ఫండమెంటల్స్ క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఈజీ ఫండమెంటల్ క్వశ్చన్స్ వస్తాయి. డిఫరెన్షియేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి రైట్. అండ్ ఆల్సో పార్షల్ డిఫరెన్షియేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. డిఫరెన్షియేషన్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఆల్సో పార్షల్ డిఫరెన్షియేషన్ నుంచి 2 క్వశ్చన్స్. ఇవి ఫిక్స్.
తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నుంచి వెళ్ళి ఒకవేళ బిట్స్ వచ్చినా రాకుండా డెరివేటివ్స్కి మూవ్ అవుతాయి. బట్ మొత్తం మీద ఈ యూనిట్ బేస్ చేసుకొని, ఈ 4th యూనిట్ బేస్ చేసుకొని మీకు నియర్లీ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ తెలంగాణ పీపుల్కి ఇది కూడా మేజర్ టాపిక్, రైటా? ఓకే, రైటా? ఇక్కడ ఇంటిగ్రేషన్ అండ్ అప్లికేషన్ ఇది కూడా ఇక్కడ మీకు 2 పేపర్స్ నుంచి చెప్తున్నాను. ఎందుకంటే 2 పేపర్లో చూసినప్పుడు ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏ సబ్జెక్ట్కి ఏది ఇవ్వాలనేది మనకు అర్థమవుద్ది కాబట్టి ఇక్కడ చెప్తున్నా. ఇంటిగ్రేషన్లో కూడా ఇంటిగ్రేషన్ 2 టైప్స్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్. అండ్ ఆల్సో ఇక్కడ ఇంటిగ్రేషన్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి సేమ్ యాజ్ ఈక్వల్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్స్ ఉంటాయి, ఏరియాస్, వాల్యూమ్స్ అండ్ ఆర్ఎంఎస్ మీన్ వాల్యూస్, వన్ మోర్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్. ఈ అన్ని టాపిక్స్ బేస్ చేసుకొని మీకు నియర్లీ ఇక్కడ ఒక 7 మార్క్స్ వస్తాయి తెలంగాణ పీపుల్కి. అండ్ ఏపీ పీపుల్కి కూడా మేజర్ మార్క్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్, దట్ ఈజ్ 9 మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక యూనిట్కి వెళ్తే దిస్ ఇస్ ద లాస్ట్ యూనిట్ ఫర్ ఏపీ పీపుల్. అండ్ తెలంగాణ వాళ్ళకి ఇంకో 2 టాపిక్స్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి. అవి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ బేస్ చేసుకొని మీ ఫ్యూచర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో కూడా టాపిక్స్ వస్తాయి. అవి కూడా ఇంపార్టెంటే, రైట్? డిఫరెన్షియల్ ఈక్వేషన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈ కంపల్సరీ స్కోర్ చేయగలిగే టాపిక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే టాపిక్. మనకి నియర్లీ ఇక్కడ 7 మార్క్స్ వస్తుంది. ఇది 7 to 8 మార్క్స్ వస్తాయి. ఈ నౌ లాస్ట్ బిఫోర్ 3 ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్కి వెళ్తే 8 మార్క్స్ వచ్చినాయి, ప్రీవియస్గా 7 వచ్చేటి. కాబట్టి యూ కెన్ ట్రీట్ దిస్ ఈజ్ యాజ్ 8 మార్క్స్. ఓకే, మనకి ఇక్కడ ఒక 8 మార్క్స్ వస్తాయి, రైటా? 8 మార్క్స్ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇది తెలంగాణ వాళ్ళకి. ఏపీ వాళ్ళకి కూడా మస్ట్ అండ్ షుడ్గా 7 మార్క్స్ వస్తాయి. ఈ 7 మార్క్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఫిక్స్డ్ టాపిక్ ఉంటాయి కంపల్సరీ, రైట్? పర్టికులర్ ఇంటిగ్రల్ అనే టాపిక్ ఉంది. ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ నుంచి వెళ్ళి ఇలా 50% 3 మార్క్స్ వస్తాయి. అండ్ రిమైనింగ్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 3 మార్క్స్ వస్తాయి. అండ్ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి వెళ్ళి 1 మార్క్స్ వస్తుంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. 7 ఎక్కడ పోయినా కూడా ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎ ఫండమెంటల్ బేసిక్. తర్వాత ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తెలుస్తుంది. దాంట్లో కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది, అది ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా ఒక మార్క్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ బిట్స్ ప్రాపర్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది, రైట్? అండ్ వన్ మోర్, దట్ ఈజ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఇక్కడ ఉన్న 3 టాపిక్స్ బేచెస్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అండ్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్. ఈ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. టోటల్ 3 questions you are going to get. This is a major topic, right? Next, and one more, engineering mathematics లో ఉన్న లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి మన తెలంగాణ స్టూడెంట్స్కి మార్క్స్ వస్తాయి. ఇక్కడ దీని వెయిటేజ్ వీ కెన్ ట్రీట్ యాజ్ 7 మార్క్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్. నియర్లీ 7 to 8 మార్క్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ అవర్ సిలబస్, రైట్? కాబట్టి 7 మార్క్స్ అనేటివి మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి వస్తుంది, రైట్? కంపల్సరీ యూఆర్ గోయింగ్ టు. ఇక్కడ చూస్తే ప్రీవియస్ పేపర్స్ మీరు చెక్ చేసినట్టయితే నియర్లీ 7 మార్క్స్ అనేటివి మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి, రైటా? 4 year సిరీస్ కూడా మంచి టాపిక్. డైరెక్ట్ బిట్స్ వస్తాయి, ప్రీవియస్ బిట్సే రిపీట్ అవుతాయి. కాబట్టి ప్రీవియస్ బిట్స్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే 4 year సిరీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. హియర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ మేజర్లీ 4 మార్క్స్. వన్స్ అగైన్ ఐఎమ్ డిస్కసింగ్ దిస్ టాపిక్స్, రైట్? అంటే ఇక్కడ సిలబస్ గురించి ప్రాపర్ ఐడియా వస్తే మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ కావాలి అనేది ఒక ఐడియా వస్తుంది. తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఏపీ వాళ్ళు కావచ్చు, ఇక్కడ మేజర్గా మనకి కామన్ టాపిక్స్ ఇక్కడ వరకు ఎవ్రీ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ కామన్, రైట్? ఇక్కడ ఐఎమ్ డిస్ప్లేయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? ఫ్రమ్ ఫస్ట్ యూనిట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, మనము జనరలైజ్డ్గా చూస్తే, రైట్, 6 మార్క్స్ అనేటివి ఫస్ట్ యూనిట్లో వస్తాయి. ఏపీ వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి సార్? ఇక్కడ కూడా 6 మార్క్స్ వస్తున్నాయి, రైట్? నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ టాపిక్ నుంచి వెళ్ళి మనకి 6 మార్క్స్ వస్తున్నాయి తెలంగాణ వాళ్ళకి. అండ్ ఏపీ వాళ్ళకి 12 మార్క్స్ వస్తున్నాయి, రైట్? అనలిటికల్ జామెట్రీ నుంచి వెళ్ళి తెలంగాణ వాళ్ళకి 5 మార్క్స్ వస్తున్నాయి. అండ్ ఏపీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, రైట్? ఇక్కడ నియర్లీ 6 మార్క్స్ అనేటివి రావడం జరుగుతుంది. డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్ నుంచి వెళ్ళి ఇక్కడ తెలంగాణ వాళ్ళకి 8 మార్క్స్ వస్తున్నాయి, రైట్? అండ్ ఏపీ వాళ్ళకి ఇయర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ నియర్లీ 10 మార్క్స్, ఓకే, రైట్? ఇంటిగ్రేషన్ టాపిక్ నుంచి ఇక్కడ మనకు 7 మార్క్స్ వస్తాయి. అండ్ ఏపీ వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి? 8 మార్క్స్ to 9 మార్క్స్ అనేటివి రావడం జరుగుతుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ టాపిక్ నుంచి వెళ్ళి ఇక్కడ 7 మార్క్స్ వస్తాయి. ఇక్కడ కూడా వీళ్ళకి 7 మార్క్స్ వస్తున్నాయి. మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి వెళ్ళి కంపల్సరీ 7 మార్క్స్ వస్తాయి.
4 ఇయర్ సిరీస్ నుంచి 4 మార్క్స్ వస్తాయి రైటా. చూడండి ఏపీ స్టూడెంట్స్కి ఈ 3 యూనిట్స్ నుంచి ఏపీ స్టూడెంట్స్కి 25 మార్క్స్ వస్తాయి. ఈ 3 యూనిట్స్ నుంచి 25 మార్క్స్ వస్తాయి. టోటల్ 50 మార్క్స్ అనేవి ఏపీ స్టూడెంట్స్కి ఇక్కడ వస్తాయి. తెలంగాణ స్టూడెంట్స్ కూడా అప్ టు జామెట్రీ ఆర్ గోయింగ్ టు గెట్ నియర్లీ 6 + 12 8 + 6 + 6 12 + 5 ఇండైరెక్ట్లీ 17 మార్క్స్. రిమైనింగ్ 33 మార్క్స్ ఇక్కడ నుంచి మేజర్గా 30 మార్క్స్ వీ కెన్ రీట్. ఫ్రమ్ ఫస్ట్ 3 యూనిట్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 20 మార్క్స్. ఫ్రమ్ లాస్ట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ నియర్లీ. ఇక్కడ 2 టాపిక్స్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి కాబట్టి ఇవి ఫిక్స్. ఇక్కడ 7 మార్క్స్ కంపల్సరీ. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి 7 మార్క్స్. ఈ సెట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి తెలంగాణ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ అనేది 4 మ్యాథమెటిక్స్ ఉంటాయి. M1 M2 M3 M4. M4 యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ మేజర్ వెయిటేజ్, దట్ ఈస్ 7 + 7 + 4 నియర్లీ 14 + 4 18 మార్క్స్. 20% అబౌవ్ 25% ఎబో ఇక్కడ మీకు వెయిటేజ్ ఎక్కువ ఉంది. నియర్లీ వీ కెన్ సే 35% ఆల్సో. 18 మార్క్స్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ ఎందుకంటే మనకు నియరర్గా లాస్ట్ ఇయర్లోనే మనకు 4th సెమిస్టర్లోనే మనకి మ్యాథమెటిక్స్ వచ్చినాయి. అక్కడి నుంచి బిట్స్ వస్తాయి కాబట్టి ఇవి మనం ఈజీగా చేయొచ్చు. వీటిని ఖచ్చితంగా మర్చిపోద్దు రైట్. ఈ ప్రిపరేషన్కి సంబంధించి రైట్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ రైట్ మ్యాథమెటిక్స్ ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు టోటల్ 200 మార్క్స్. ఈ 200 మార్క్స్ అనేటి బేస్ చేసుకొని మీ ర్యాంక్ అనేది డిసైడ్ 200లో వచ్చే వెయిటేజ్ని బట్టి ర్యాంక్ వస్తుంది. అంటే మ్యాథమెటిక్స్ నుంచి 50 మార్క్స్ వస్తున్నాయి, ఫిజిక్స్ నుంచి 25 వస్తాయి, అండ్ కెమిస్ట్రీ నుంచి 25 వస్తాయి. రిమైనింగ్ 100 మార్క్స్ ఆర్ గోయింగ్ టు బి యువర్ ఇంజనీరింగ్ సిలబస్. ఈచ్ అండ్ ఇక్కడ ఎట్లయితే ఇంజనీరింగ్ ప్లస్ ఎంపీసీకి ఏదైతే 100 మార్క్స్ ఉన్నాయో రెండిటికి వీ కెన్ సే ఈక్వల్. బట్ ర్యాంక్ అనేది ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటే అట్లా బిట్స్ వస్తాయి. బట్ ఇక్కడ ఇంజనీరింగ్లో అనేటి కంపల్సరీ యూ కెన్ గెట్ అప్ టు 60 to 80% మార్క్స్. బట్ ఇఫ్ యూ ట్రై యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇయర్ 100% మార్క్స్ యూ కెన్ గెట్. దట్ టు కంపేర్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ విల్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఇక్కడ వచ్చే మార్కులను బట్టి మీ ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ అనేది పెరుగుద్ది. ఆ ఇంప్రూవ్మెంట్ మ్యాథమెటిక్స్ మీద పెరగాలంటే మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ఈ యూనిట్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏమేమి కాన్సన్ట్రేషన్ చేయాలి, ఏవి చదివితే బాగొస్తుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఇక్కడ నేను మీకు సింపుల్గా కొన్ని వర్డ్స్లో చెప్తాను రైట్. కొన్ని ఇక్కడ మీకు ఉండేటి ఏంటి, మోస్ట్ ఆఫ్ టైమ్స్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇవి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడున్న టైంలో మనకి సిలబస్ కంప్లీట్ కావాలి అంటే మెథడ్స్ కావచ్చు, నెక్స్ట్ మీకున్న టాపిక్స్ కావచ్చు, అవన్నీ చదువుకుంటూ ఉంటే టైం విల్ టేక్ మోర్ టైం రైట్. కాబట్టి మనకు కావాల్సిన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ ఉండాలి. ఎన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే అంత సబ్జెక్ట్లో మీకు ఏ విధంగా వస్తుందని టైమ్ అండ్ యాక్యురసీ అనేది, స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది మీకు అర్థమవుద్ది. కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ తీసుకోండి. యూనిట్ 1 యూనిట్ 2 మళ్ళొకసారి చూస్తే ఇక్కడ ఉన్న మార్క్స్ ఐ వెయిటేజీ ఏవేవి ఉన్నాయి. ఇక్కడ ఐ వెయిటేజీ టాపిక్స్ ఏమున్నాయి సార్, కంపల్సరీ డిఫరెన్షియేషన్ ఐ వెయిటేజ్ టాపిక్, ఇంటిగ్రేషన్ ఐ వెయిటేజ్ టాపిక్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఐ వెయిటేజ్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఐ వెయిటేజ్, 4 ఇయర్ సిరీస్ ఐ వెయిటేజ్ టాపిక్స్. నెక్స్ట్ ఇవి ఫండమెంటల్ టాపిక్స్ రైట్. ఇక్కడ ఈజీ టాపిక్ అన్నాం, ఖచ్చితంగా జామెట్రీ అనే టాపిక్ని వదలద్దు. మీకు ఇక్కడ క్వశ్చన్ చదువుతా అంటే ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ని బేస్ చేసుకొని షార్ట్ కట్స్ ఉంటాయి, మనం డైరెక్ట్గా దానిలో క్వశ్చన్ని బేస్ చేసుకొని చేయొచ్చు. ఈ టాపిక్స్ అనేది 100% ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ మీకు నియర్ అంటే డైరెక్ట్గా ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో నియర్లీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ బేస్ చేసుకుని లాప్లాస్ ఉంటుంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అలా ఏముంటుంది, డైరెక్ట్గా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ట్రిగ్నామెట్రీ ఉంటుంది, హైపర్బోలిక్. ఇంతే ఫార్ములాస్ ఎన్ని, ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, హైపర్బోలిక్ ట్రిగ్నామెట్రీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, అండ్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఈ 4 ఫంక్షన్స్కి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములా చుట్టే మొత్తం టాపిక్ ఉంటుంది. ఆ ఫార్ములాలు వచ్చినాయంటే మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. కాబట్టి మన ప్రాక్టీస్ సెషన్ కూడా అలానే ఉండాలి రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇదే నేను చెప్పింది, ఇప్పుడు ఏ విధంగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే బిల్డ్ అవుతుంది. అనలైజేషన్ బిట్స్ వచ్చినాయి, బిట్స్ని బేస్ చేసుకొని రైట్. ఇక్కడ టాపిక్ వైజ్ స్టడీ ప్లాన్ చెక్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఇప్పుడు మీకున్న టైంలో డైలీ ఒక నియర్లీ 2 to 3 అవర్స్ అనేటివి మ్యాథమెటిక్స్కి స్పెండ్ చేయండి. ఒక 2 అవర్స్ స్పెండ్ చేస్తే
క్వైట్ 2 to 2.5 hours, 2 to 3 అంటే 2.5 hours స్పెండ్ చేయండి, అదర్ 2 hours స్పెండ్ చేయండి. దానికి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ అంటే ఒక నియర్లీ ఒక 30 days to 40 daysకి ప్లాన్ స్టార్ట్ చేయండి. ఇక్కడ ఈ ప్లానింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉండాలి. ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ మీకు వచ్చు దాని పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ 2 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, మ్యాథమెటిక్స్ ఈజీగా స్టే అయ్యే స్టూడెంట్. ఇంకో స్టూడెంట్ ఏంటంటే మ్యాథ్స్ అంటే అబ్బా నేను చదవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళకి టైం టేకింగ్ ఎక్కువ. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి ఏమో టైం తక్కువ పడుతుంది, ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్ కొంచెం టైం తీసుకుంటుంది. ఈ టైంని బేస్ చేసుకొని మీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయండి. ఫర్ సపోజ్ మ్యాథమెటిక్స్ ఈ సెకండ్ స్టేజ్ స్టూడెంట్ చేసి వాళ్ళు 3 hours పెట్టుకోండి. నేను మ్యాథ్స్ ఈజీగా చేయగలుగుతాను, వాళ్ళకు 2 hours పెట్టుకోండి, మాకు చూస్తే అర్థమవుతుంది అన్న వాళ్ళు. కానీ మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది కాబట్టి మీరు ఏ ఫార్ములా నేర్చుకున్నా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి 100% ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ పోయినప్పుడు మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ మీరు హాఫ్ అన్ అవర్ చదివినా, 20 minutes చదివినా, 1 hour చదివినా, 2 hours చదివినా, ఈ 2 hours అనలైజేషన్ రాసుకోవాలి 100%. అండ్ ప్రాక్టీస్ ఏదైతే ప్రిపరేషన్ ఉందో ఈ ప్రిపరేషన్ నేను చెప్పిన ప్లాన్ ఏదైతే ఉందో మీరు 30 daysకు చేస్తున్నారా అండ్ 40 daysకి ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో ఇంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే రివిజన్, రిపీటేషన్. అంటే రివిజన్కి సంబంధించింది కూడా మీ ప్లానింగ్లో యాడ్ కావాలి. నేను ఒక ఐడియా చెప్తా. ఇక్కడ రివిజన్ అనేది మీరు ఫస్ట్ డే చదివింది 4th day రివిజన్ పెట్టుకోవాలి, 4th day చదివింది మళ్ళీ 7th day రివిజన్ పెట్టుకోవాలి. కంపల్సరీ 3 times 1, 4, 7 అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవాళ చదివింది 4th day చేయాలి, మళ్ళీ 4th day మళ్ళీ ఇదే ఫస్ట్ డే చేసింది మళ్ళీ 7th day చేయాలి. ఈ టైం గ్యాప్ అనేది మీకు తక్కువ ఉన్నట్టయితే నెక్స్ట్ ఖచ్చితంగా మర్చిపోకుండా ఉంటారు. ఈ 7 days అయిపోయినాక మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ రివిజన్ టైమింగ్ అనేది 100% ఇచ్చినట్టయితే లాస్ట్ మీకు ఏదైతే ఎగ్జామ్ కంటే ఒక 15 days, 20 days ఓన్లీ రివిజన్ కోసం పెట్టుకోవాలి. మనం చదివిందంతా రివిజన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఏం చేశారు, ఏ టాపిక్ చదివారు, షార్ట్ నోట్ చేశారు, కొత్త బిట్స్ వచ్చినాయి, ఆ బిట్స్ని నోట్ చేసుకున్నారు, దాని పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ మేజర్గా ఈ సెట్ ప్రిపరేషన్లో మీకు మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపేర్ టు ఆల్ అదర్ టాపిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి మీకు మేజర్ రోల్ ప్లే చేస్తాయి. PYQs అనేటివి ఇంపార్టెంట్. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రీసోర్స్ ఏముంది, మీ రీసోర్సు ఏ విధంగా ఉన్నాయి, మన దగ్గర మీకు యూజ్ అయ్యే ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన రీసోర్స్ అనేది మన యాప్లో మనం ప్రీవియస్ పేపర్స్ అనేటివి పెట్టినాం. అయితే ఈ ప్రీవియస్ పేపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెక్ చేసినట్టయితే మన అప్లికేషన్లో ఉంది. మీరు ఇప్పుడు నేను డిస్ప్లే చేసి చూపెడుతున్నా రైట్. మనం యాప్లోకి వెళ్ళినట్టయితే మీకు మన యాప్లో ఒకవేళ ఓన్లీ ప్రీవియస్ కోసం డౌన్లోడ్ చేసుకోవాలన్నా చేయొచ్చు. ఆల్రెడీ స్టూడెంట్స్ అన్నట్టయితే వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ రైట్, మీరు ఈ సెట్ ప్రిపరేషన్ మమ్మల్ని చూజ్ చేసుకుంటే కూడా ఆదాన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని బిట్స్ కవర్ అయ్యే విధంగా 50 marks ఈజీగా స్కోర్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్కి సంబంధించి కొన్ని బిట్స్ అనేటివి ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ డేస్లో మా దానిలో ఇక్కడ వీడియో లెక్చర్స్ అనేటివి అంటే లైవ్ సెషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రమ్ టుమారో onwards, for suppose next day onwards, okay, up to ESET exam వరకు, దట్ ఈస్ May 15th వరకు. బిఫోర్ దట్ ఒక 10 days 15 days వరకు రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ డైలీ. ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ 2 hours to 3 hours, వీఆర్ ప్లానింగ్ నియర్లీ 1.5 hour సెషన్. దాంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన వీడియో లెక్చర్స్ ఈజీ అండర్స్టాండింగ్ ఎవ్రీ యూనిట్కి సంబంధించి ఎవ్రీ టాపిక్ సంబంధించింది డైలీ ఒక టాపిక్ అయ్యే విధంగా స్మార్ట్గా మీ ప్రిపరేషన్ ఉండే విధంగా మా దగ్గర వీడియో లెక్చర్స్ వస్తాయి. ఇప్పుడు నేను మీకు డిస్ప్లే చేసిందంటే రీసోర్స్ ఏ విధంగా ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు నేను ఒక రీసోర్స్ చూపెడుతున్నాను, అలాంటి రీసోర్స్ మీ దగ్గర ఏమున్నాయని ప్లాన్ చేసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఇప్పుడు ఆల్రెడీ 2026కి సంబంధించిన సిలబస్ ప్లే చేసాం, డౌన్లోడ్ చేసుకోవచ్చు రైట్. ఇక్కడ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించిన అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మన ఫైల్స్ ఈ సిఎస్సి కావచ్చు, ఈసీ కావచ్చు, వీళ్ళందరి పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ ఉంది, చెక్ చేయండి. నేను మీకు ఇక్కడ చూపెట్టేది ఏంటంటే మీకు ప్రీవియస్ పేపర్స్ ఏమేమి ఉన్నాయి అనేది. ఇక ఎంపీసీ ప్రీవియస్ పేపర్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కలిపి పేపర్స్లో ఉంటాయి. బట్ 2025కి సంబంధించిన తెలంగాణ పేపర్, 25కి సంబంధించిన ఏపీలో షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 పేపర్, అట్లా 2012 వరకు నియర్లీ మీకు 2012 వరకు ఇక్కడ పేపర్స్ అనేటివి ప్లే చేసి ఉన్నాయి.
రైట్. నేను మీకు డిస్ప్లే చేసి చూపెడుతున్నా, మీకు ఒక ఐడియా వస్తుంది. 2012 నుంచి 2012, 14, 15 అండ్ ఆల్సో 16, 17, 18, 19 అట్లా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని పేపర్స్ ఇక్కడ పీడిఎఫ్స్ ఉన్నాయి. మీరు డౌన్లోడ్ చేసుకోండి, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఎవ్రీ యూనిట్కి. అంటే ఇప్పుడు మనము ఏదైతే చెప్పినామో, అంటే మీ ప్రిపరేషన్లో వెయిటేజ్ని బేస్ చేసుకొని మనం చెప్పినాం, రైట్. మీ రీసోర్స్ని ఏమేమి ఉన్నాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వేటేజ్కి మార్క్స్ ఏవైతే అనుకున్నామో మనం, ఈ వేటేజ్కి ఎన్ని బిట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫర్ సపోజ్ మ్యాథమెటిక్స్ సంబంధించింది ఆల్రెడీ మన స్టూడెంట్స్ అయినట్టయితే మీకు ఈ యూనిట్ వైజ్, ఈ టాపిక్ వైజ్, అంటే ఫర్ సపోజ్ ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, మ్యాట్రిసెస్ అనే టాపిక్ ఉంది. ఈ మ్యాట్రిసెస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 6 మార్క్స్ మ్యాట్రిసెస్కి ఉన్నాయి. ఈ 6 మార్క్స్లో మ్యాట్రిసెస్ నుంచి వెళ్ళి 4 మార్క్స్ వస్తున్నాయి అనుకుందాం. ఈ 4 మార్క్స్కి ఎన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, నియర్లీ 200 ఉన్నాయి. ఈ ప్రిపరేషన్, ఈ 200 బిట్స్ని మనం ఎలా కంప్లీట్ చేయాలి, ఈ ప్రిపరేషన్ ప్లాన్ అంటే అది ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో టాపిక్ మోడల్స్, మీకు ఏవైతే మీరు రిసోర్స్ నోట్స్ అనేది ఉంటుంది. మీరు కోచింగ్ తీసుకున్నట్టయితే టాపిక్ వైజ్ బిట్స్ ఉంటాయి, మీరు డిస్కస్ చేసిన బిట్స్ ఉంటాయి. వాటన్నిటికీ సంబంధించిన ప్లాన్ అనేది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఒక పేపర్ ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి స్టూడెంట్ కూడా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వీడియో ప్రతిదీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆ యూనిట్ వైజ్ మీరు బిట్స్ రాసుకోండి, రీసోర్స్ మీ దగ్గర ఎన్ని బిట్స్ ఉన్నాయో రాసుకొని దానికి ఏ విధంగా ప్లాన్ చేయాలి ఒక 1 మంత్ వరకు ప్లాన్ చేయండి. 1 మంత్ తర్వాత దీని ప్లానింగ్ని మీ ఎక్స్టెన్షన్ ప్లాన్ వేరే వాటికి ప్లాన్ చేయండి. బట్ మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టైం స్పెండ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ చేయండి. హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ 100% రాయాలి. అండ్ మేజర్గా మీ ర్యాంక్ అనేది మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ బేస్డ్ అపాన్ యువర్ టెస్ట్లు. అంటే మీరు ఏ విధంగా టెస్ట్లు అటెంప్ట్ చేస్తున్నారు, మాక్ టెస్ట్. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ టెక్స్ట్ రాయాలి. ఇప్పుడు ఈ 2 hours 3 hours టాపిక్ ఏదైనా ఈరోజు ఒక టాపిక్, 2 daysకి ఒక టాపిక్ కంప్లీట్, ఆ టాపిక్ మీద ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసి ఎన్ని మార్క్స్ వస్తుంది, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలన్న పాయింట్ ఆఫ్కి మళ్ళీ నెక్స్ట్ టైంకి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఏ విధంగా చేయాలి. ఇప్పుడు 147 రివిజన్ అయిపోయింది, ఇక్కడ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 4th రోజు కంప్లీట్ అయిపోయింది, అప్పుడు ఒక ఎగ్జామ్ రాయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత 7th రోజు ఒక ఎగ్జామ్ రాయండి. అట్లా టాపిక్ వైజ్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. దాని పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ టెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు గ్రాండ్ టెస్ట్లు కావచ్చు అండ్ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. కాబట్టి మ్యాథమెటిక్స్ అనేది ఇంప్రూవ్మెంట్ మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల, నెంబర్ ఆఫ్ బిట్స్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడం వల్ల మీకు ఇంప్రూవ్మెంట్ అని వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏది నేను మీకు ఆల్రెడీ చెప్పిన మేజర్ రోల్ ప్లే చేస్తుందని. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక ర్యాంక్ కార్డు డిస్ప్లే చేస్తున్నా, 2025కి సంబంధించింది ర్యాంక్ కార్డ్. ఇక్కడ చూడండి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 200కి 102 వచ్చినాయి. 102 మార్క్స్ వస్తే ఇక్కడ మేజర్గా తెలంగాణ స్టూడెంట్కి ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు 1000 లోపు ఇంటిగ్రేటర్ ర్యాంక్ వస్తే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. ఇది ఈసీఈ పర్సన్ది మీకు ర్యాంక్ కార్డ్ డిస్ప్లే చేస్తున్నా. ఇక్కడ ర్యాంక్ ఎంత వచ్చింది, ఈసీఈ బ్రాంచ్ ర్యాంక్ 182 వచ్చింది. ఎన్ని మార్క్స్కి, 102. దిస్ ఈజ్ యూ హవ్ టు నోట్, రైట్. మీ ప్రిపరేషన్కి సంబంధించి ఏదైతే ఇక్కడ ర్యాంక్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది మీరు ఒక లాస్ట్ ఇయర్ 94 మార్క్స్ ఎబోవ్ వచ్చిన వాళ్ళందరికీ 1000 వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 94 కంటే ఎక్కువ, ఫర్ సపోజ్ స్ట్రీట్ లాగా 100 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఇక్కడ ఈ స్టూడెంట్కి చెక్ చేయండి. ఇక్కడ మ్యాథమెటిక్స్లో 50కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 18 వచ్చినాయి. ఫిజిక్స్లో 12, ఇక్కడ 102లో 60 మార్క్స్, 58 మార్క్స్ ఇంజనీరింగ్లో వచ్చినాయి. 60 మార్క్స్ అంటే నియర్లీ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 40 + 4 44 మార్క్సే ఎంపీసీ సబ్జెక్ట్లో వచ్చినాయి. అంటే అదే ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సేమ్ 60% మార్క్స్ వచ్చాయి, ఇంకొంచెం మంచి ర్యాంక్ వచ్చేది. కాబట్టి 40 కాదు, ఇక్కడ మ్యాథమెటిక్స్ 50కి 18 వచ్చింది. ఫిజిక్స్లో ఎక్కువనే వచ్చినాయి, కెమిస్ట్రీలో ఎక్కువ. ఫిజిక్స్ కెమిస్ట్రీలో 50% వచ్చినట్టు మ్యాథమెటిక్స్లో 50% మార్క్స్ తెచ్చుకోగలిగితే మీ ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ అయ్యి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్కి ఈ సెట్లో 45 మార్క్స్ వచ్చినాయి మ్యాథ్స్లో. స్టేట్ సెకండ్ ర్యాంకర్కి 46 మార్క్స్ వచ్చినాయి. హైయెస్ట్ మార్క్స్ ఇన్ ఈ సెట్ 2025లో ఈ సెట్లో ఎంపీసీలో వచ్చిన హైయెస్ట్ మార్క్స్ 46. ఈసీ స్టూడెంట్కి కూడా వచ్చినాయి 46 మార్క్స్. కాబట్టి 46 అనేది హైయెస్ట్, 50 మార్క్స్ తెచ్చు. మనం ఏం చేయాలి,
హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏది టాపిక్, కొంతమంది స్టూడెంట్స్ అంటే అన్ని టాపిక్ చదవలేము సార్, కొన్ని వదిలేస్తాం, ఆ వదిలేసే టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. మై సెల్ఫ్ ఐఎమ్ ఫణీంద్ర, ఐ విల్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే రైట్, మీకు మీ ఇలాంటి డౌట్స్ ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ఉన్నా కాంటాక్ట్ అవ్వండి. కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్స్ చేయండి. కాబట్టి ఈ 46 అనేది ఇక్కడ 18 మార్క్స్ వచ్చినప్పుడు 100 వచ్చింది, దీన్ని నియర్లీ ఒక 35 మార్క్స్ తీసుకోపోగలిగితే రైట్ మీకు 100%. ఓకే రైట్, ర్యాంక్ అనేది కాబట్టి మ్యాథమెటిక్స్ అనేది ప్లే చేస్తుంది. ఇంజనీరింగ్లో మీరు 60% ఈజీగా సక్సెస్ కావచ్చు. అదే ఎంపీసీలో కూడా 60% కాగలిగితే మీకు 100% మ్యాథమెటిక్స్ బేస్ చేసుకొని మీ ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మ్యాథ్స్లో ఇప్పుడు మీరు 40 తెచ్చుకుందాం, 50 తెచ్చుకుందాం, మీకు ఇక్కడ 60 మార్క్స్లో 50 మార్క్స్ ఇక్కడే వచ్చినాయి, 45 మార్క్స్ ఇక్కడ వచ్చినాయి అనుకోండి, 100% మీరు 1000 అబోవ్ 1000లో. నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు మంచి కాలేజ్ రావాలంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపు రావాలి, అండ్ బ్రాంచ్ ర్యాంక్ నియర్లీ ఒక 200 బిలో వచ్చినట్టయితే మంచి కాలేజ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ర్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ మ్యాథమెటిక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా కీ రోల్ ప్లే చేస్తుంది. సిలబస్ను గో త్రూ వెళ్ళండి అండ్ ప్రీవియస్ సెక్షన్స్. మీకు ఇంకేమైనా ర్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ అస్. మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దానికైనా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఆల్సో కమెంట్ సెక్షన్లో మీ కమెంట్లు కూడా పెడితే మేము కాంటాక్ట్ అవుతాం. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి కూడా మిమ్మల్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. రైట్, అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియోతో ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ జనరలైజ్డ్ స్ట్రాటజీ చెప్పిన. వన్ మోర్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు సే హియర్ రైట్, మస్ట్ అండ్ షుడ్ డోంట్ లీవ్ ద ప్రీవియస్ పేపర్స్ బిట్స్. ఓకే, రీసోర్స్ని ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ ప్లాన్ పెట్టుకోండి. ఈ ప్రిపరేషన్ ప్లాన్లో మీరు ఖచ్చితంగా రివిజన్ సెషన్స్ అనేటివి ప్లాన్ చేసుకుంటే 100% మీరు చదువుకున్న ఏదైతే చదివారో అది యూటిలైజ్ అవుద్ది. మర్చిపోకుండా ఉండడానికి మనిషికి ఉన్న గొప్పవరం ఏంటంటే మతిమరుపు. ఆ మరపు అనేది మనం ఓవర్కమ్ చేయాలి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఖచ్చితంగా దట్ ఈస్ పాసిబుల్ విత్ రివిజన్ సెషన్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.